హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి వాక్యం చదువుకున్నట్లయితే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, మీ కార్యము సఫలమగును. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మీరు ఏ కార్యం అయితే చేద్దాం అనుకుంటున్నారో, ఏ కార్యం గురించి అయితే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారో ఆ మొర్ర దేవుడు అంగీకరించి ఉన్నాడు. భయపడవాకండి, దుఃఖపడవాకండి. దేవుడు చెప్తున్నాడు, మీ కార్యం సఫలమవును. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, అనేకులకు ఆశీర్వాద కారణముగా మారుస్తా. భయపడకుడి, దుఃఖపడకుడి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి మీ ప్రార్థన అవసరతల కొరకు చివరిలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, మీ కార్యం సఫలమైద్ది అని మాతో మాట్లాడుతున్నందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు. ఈయన బిడ్డలందరూ, ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకుని వారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకుని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహించి వారు పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహించి ఏ సంవత్సరాన్ని అప్య పరలోకమందున్న నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి మేము ప్రార్థన మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. మరి చివరిలో కనిపించే నెంబర్కి మీ ప్రార్థన అవసరం వరకు ఫోన్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. దేవుని కృపాస్తులు అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చుగాక, ఆమేన్.